అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే కాకరకాయలో కొబ్బరి కారం వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని పై పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత రౌండ్గా చక్రాల్లా కోసుకోవాలి. ఇందులో ఉన్న ముదిరిపోయిన విత్తనాలు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోనే చిటికెడు పసుపు సరిపడా సాల్ట్ వేసేసుకొని కలుపుకొని అరగంట అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి అయితే కొబ్బరి కారానికి ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ధనియాలు, చిన్న ఉల్లిపాయలు, సరిపడా సాల్టు, సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారానికి బదులు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే ఇలాగైతే పేస్ట్ రెడీ అయిపోతుంది. ముందుగా అయితే నానబెట్టుకున్న కాకరకాయలు ఇలా వాటర్ అయితే పిండుకోవాలి. పిండుకుంటే ఉన్న సేదంతా పోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని సిమ్లోనే దోరగా వేగనివ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత కొబ్బరి కారం వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని సిమ్లో అయితే 2 నిమిషాలు వేగనివ్వాలి. పెద్ద మంట పెట్టామంటే ముక్కలు మాడిపోతాయి. అంతేనండి, స్టవ్ ఆపేసుకోవడమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.